ఆహా ఏమి రుచి విజయదశమి స్పెషల్. కదంబర్ రైస్ చేయడం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటి మరొక ప్రసాదం నేర్చుకుందాం అండి. ఉషా గారు నేర్పిస్తారు. ఉషా గారు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్ దద్దోజనం చేస్తున్నానండి. పళ్ళతో దద్దోజనం. పళ్ళతో దద్దోజనం ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నారా? అమ్మ దగ్గర. అమ్మ ఇప్పుడు ప్రసాదంగా పెడుతుండేది అమ్మవారికి. అమ్మ బాగా పూజలు చేస్తారండి. మా ఇంట్లో శ్రీచక్రం అన్నీ ఉన్నాయి. నేను కూడా పెళ్లి కాకముందు నుంచి శ్రీచక్ర పూజలు అన్నీ చేస్తామన్నమాట మా ఇంట్లో. నిత్యం ఈ కనకదుర్గమ్మ వారిని, లలితాదేవిని, మా ఇళ్ళవేలుపు అమ్మవారు నిత్యం పొద్దున్న 5ంటికి లేచి పూజ చేస్తా గానీ ఏమీ తీసుకోము. సరే, మరి మొదలు పదార్థాలు చెప్పండి, ఏమేం కావాలి? ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, దానిమ్మ గింజలు, ద్రాక్ష, పెరుగు, అల్లం, మిరియాల పొడి, కొబ్బరి తురుము, కిస్మిస్, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. పళ్ళతో దద్దోజనం చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. ఏం చేయాలి? ముందు ఈ పండ్లతో దద్దోజనంకి అన్నం వండి పెట్టుకున్నాం కదండి, దానికి తాలింపుకి నెయ్యితో తాలింపు వేసుకుంటామండి. గిన్నె పెట్టేద్దాం. బాండీ పెడదామండి. చాలా అందంగా ఉందండి, చిన్న చిన్నగా బుజ్జిగా. అమ్మవారు అన్ని చిన్న చిన్నగానే కోరుకుంటారు కదండి. బాగా మాగిన ముగ్గుడు కదా, బాగా మాగిన ముగ్గుడు అంటారు కదా. చేసి వండితే రుచిగా కూడా ఉంటుంది కదా. ఫస్ట్ నెయ్యి వేస్తామండి. అసలు యాక్చువల్లీ దద్దోజనంకి అందరూ నూనెతో తాలింపు పెడతారండి, కానీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టినప్పుడు నెయ్యితో తాలింపు పెడతామండి. ఫస్ట్ మినపప్పు వేస్తామండి, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేస్తాము, కరివేపాకు, ఇవన్నీ బాగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. పోపు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నంలోని పెరుగులో ఉప్పు కలుపుకొని ఆ పెరుగు అన్నంలో వేసుకొని కలుపుకోవాలండి. అన్నంలో ఉప్పు కలిపిన పెరుగుని వేసేసేయాలి. వేసేసి కలుపుకుంటారా? అవును. తాలింపు కూడా వేసేసేయాలి. తాలింపు వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి దద్దోజనంకి మెయిన్గా వేయాల్సిందే మిరియాల పొడి. చెంచాడు మిరియాల పొడి వేసారు. వేయాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి వేస్తామండి. ఈ పచ్చి కొబ్బరి దేనికోసం అంటే పెరుగు పులుపు రాకుండా పచ్చి కొబ్బరి టేస్ట్ కోసం వేస్తాము. తర్వాత కిస్మిస్ వేస్తాము. ఆ తర్వాత ద్రాక్ష పండ్లు కట్ చేసి పీసెస్గా చేసేసుకొని వేసుకోవాలండి. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత దానిమ్మ గింజలు, తర్వాత కొత్తిమీర వేసుకుంటామండి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని పైన జీడిపప్పు అలంకారంగా పెట్టుకుంటామండి. దద్దోజనం పళ్ళతో దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఓకే,
అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి పళ్ళ దద్దోజనం చూసారా ఇంత అందంగా ముస్తాబైందో. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఈ గిన్నె రెడీగా ఉందండి. అయితే ఈలోపు మీరు మరొకసారి చూసి పళ్ళ దద్దోజనం తయారు చేసే విధానాన్ని నేర్చుకుని మీ అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాం. ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, దానిమ్మ గింజలు, ద్రాక్ష, పెరుగు, అల్లం, మిరియాల పొడి, ఎండు కొబ్బరి తురుము, కిస్మిస్, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేడి చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు అన్నీ బాగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అన్నంలో తగినంత పెరుగును వేసి బాగా కలుపుకొని అందులో వేయించి పెట్టుకున్న తాలింపును వేసి మిరియాల పొడి కూడా వేసి పచ్చి కొబ్బరి తురుము, నేతిలో వేయించిన కిస్మిస్ వేసి ద్రాక్ష ముక్కలు వేసి దానిమ్మ గింజలు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని చివరగా జీడిపప్పును కూడా వేసి గార్నిష్ చేసుకుంటే అమ్మవారి ప్రసాదం ఫ్రూట్స్ దద్దోజనం రెడీ. ఇవాల్టి మన విజయదశమి స్పెషల్ ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, టేక్ ఎ బ్రేక్. ఆహా ఏమి రుచిలో చిట్కా తెలుసుకోవడానికి కరీంనగర్లో ఉంటున్న శైలు గారి ఇంటికి వచ్చాం. ఆవిడని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తుప్పు వదలాలి అంటే ఆవ నూనెతో రుద్దితే అవి క్లియర్గా వచ్చేస్తాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.